ఎలాగో బిగ్ బాస్ గురించి మీ డైరెక్టర్ కూడా బిగ్ బాస్ ప్రోమోలు ఎక్కువ అవునవునండి. చేస్తున్నారు కాబట్టి అవును. ఏంటి భాషా గారికి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయంట, రిజెక్ట్ చేస్తున్నారని వినిపిస్తోంది ఆ! బయట. అది ఎంతవరకు నిజం? యాక్చువల్ ముఖేష్ గారే చెప్పారు నాకిది. అవునా? స్టార్ట్ అయినప్పుడు ముఖేష్ గారే సీజన్ 6 5 మరి కరెక్ట్ గుర్తులేదు నాకు. 6 ఏనేమో హ్మ్. అడిగారు నన్ను. అక్కడ హ్మ్. రిక్వైర్మెంట్ ఉందంట ఒక కమెడియన్‌ది. సో, నా బదులు వేరే వాళ్ళని పంపించారు. అడిగితే ఆయనకి మంచి యాక్సెస్ ఉంది గదా! హ్మ్. సో, నన్ను అడిగారు, "ఎళ్తావా చెప్తాను నేను" అంటే, అయ్యో! లేదండి నాకసలు ఇంట్రెస్ట్ లేదు. నాకసలు ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇయ్యడానికే ఇంట్రెస్ట్ లేదు. నా గురించి అందరికి తెలిసిపోతే ఇంకేముండదని అలా హైడ్ చేయాలనుకుంటాను నేను. సో, వద్దండి బాబు. చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఓకే. చూస్తా నేను. ఓకే. చూడ్డానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్ థింగ్స్ తెలుస్తాయి మనకు. ఎవరు ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు. నాకది బా ఇష్టం. హుహు. అన్నీ అబ్జర్వ్ చేస్తుంటా. రియల్ లైఫ్‌లో గూడా, అక్కడ గూడా. లైక్ మీరు ఒక చిన్న స్టాఫ్‌తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. సో, అక్కడ బట్టి మీరు క్యారెక్టర్‌ని జడ్జ్ చేయొచ్చు మనం ఈజీగా. ఈజీగా. ఆ! సో, అది దానికోసం చూస్తా నేను అక్కడ. క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఎలా బిహేవ్ చేస్తారు, ఒకవేళ ఆపోజిట్ ఉంటే వాడితో ఎలా మాట్లాడతారు, వాడిని ఎలా రివెంజ్ తీసుకోవాలనుకుంటారు కొంతమంది. కొంతమంది ఈక్వల్‌గానే ఉంటారు. ఎందుకులేరా వదిలేరా అంత సో, ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి నాకు దాంట్లో. అది స్క్రిప్ట్ అది ఇది అని అంటారు గానీ, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎళ్లారు గదా! చెప్తారు స్క్రిప్ట్ ఏముండదు. స్క్రిప్ట్ ఎవరిదుంటది 'బిగ్ బాస్' వాళ్ళదుంటది. వీళ్ళకి ఆ స్క్రిప్ట్ తెలీదు. ఓకే. అంతే. సో, వాళ్ళు బేసికల్‌గా ఆడిస్తారు. అంటే లైక్ ఇప్పుడు వస్తున్న మాట నిజమే, మీరు వద్దన్నారు. వద్దని ఇన్ చెప్పా నేను. ఫ్యూచర్ సంగతేంటి? వస్తే లేదండి. వెళ్తారా? ప్రస్తుతానికైతే నాకసలు భయమే. 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 విచ్ నాకు ఈస్ యువర్ యాక్చువల్‌గా ఎళ్ళాలనుంది. హుహు. ఎళ్లి ఒకసారి ఒక్కరోజైనా అట్లా ఉండాలనుంది గానీ తప్పిస్తే కానీ భయముంది చాలా. ఓకే. ఏది మీ ఎందుకులే. ఫేవరెట్ సీజన్? ఫేవరెట్ సీజన్ నాది సెకండ్ సీజన్ అండి. సెకండ్ సీజన్. కౌశల్ విన్నర్ అయ్యారు గదా! అది. హ్మ్. ఇంకా ఈయన సింగర్ ఉన్నారు గదా! రాహుల్ రామ్ సిప్లిగంజ్ రామ్ గారిది. రాహుల్ సిప్లిగంజ్ గారు. అది అవి మంచి ఫేవరెట్ అదే. బాగా అంటే హైప్‌గా ఉండింది. నేను హిందీ గూడా చూస్తాను. సో, హిందీతో పోలిస్తే ఆ హిందీకి ఈక్వల్‌గా ఉండింది ఇది. ఫైట్స్ గాని అవన్నీ భలే మీరు ఉండేవి. హిందీ గూడా చూస్తున్నారనంటే త్వరలో మేము చూడొచ్చు మిమ్మల్ని 'బిగ్ బాస్' హౌస్‌లో. ఏమో మరి అంతే సబ్‌కాన్షియస్‌లో ఎక్కడన్నా ఎళ్ళిపోతానేమో తెలీదు. ఎవరు? యాక్చువల్‌గా మా మా ఫాదర్ అంతే. ఫాదర్ నార్మలే. మా మదర్‌దొచ్చిందండి చాలా మటుకు. హ్మ్. మా మదర్‌ది పేషెన్స్ ఒకటి. వర్క్ పట్ల శ్రద్ధ. ఇప్పుడు ఇది క్లీన్ చేయమంటే దాన్ని ఇంకా నీట్‌గా క్లీన్ చేస్తారు. ఇంకా దాంట్లో అసలు దాన్ని ఫినిష్ చేయాలి. అప్పుడే ఇంకో వర్క్‌కెళ్ళాలి. తిండి కూడా తినరు. సో, అలాంటిది ఆ వర్క్ హార్డ్ వర్క్ చేయడం గానీ, పేషెన్సీ ఉండడం గానీ, టైంకి ఉండడం గానీ, ఇవన్నీ మా మదర్ నుంచి వచ్చింది నాకు. దీని తర్వాత నాకు వచ్చింది ఇంపాక్ట్ బాగా లైఫ్‌లో ఇప్పటికి ఒకరిని రెస్పెక్ట్ చేయాలన్నా, ఆలోచించే విధానం గానీ, ఇదంతా వచ్చింది తేజ గారి దగ్గర నుంచి నాకు. ఓహ్! సూపర్. తేజ గారు చాలా ఇంపాక్ట్ ఇచ్చారు నాకు. అంటే చాలా టీనేజ్‌లో నేను ఆయనని కలవడము, ఆయనతో ట్రావెల్ అవ్వడము, ఆయన చాలా మాటలు చెప్పడము, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. సో, హ్మ్. ఆయన పట్ల చాలామందికి నెగెటివ్ ఉండొచ్చు గానీ, నాకు 1% కూడా లేదు. ఓహ్! ఎందుకంటే ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి రీజన్ ఉంటది. ఆయన ఎవరినన్నా వచ్చినప్పుడు తిట్టినా, పంపించినా ఒక రీజన్ ఉంటది. ఇప్పుడు ఆయన ఒకరిని పిలిచారంటే ఆయన దానికి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు పిలవకుండా మీరెళ్లారనుకోండి, వాల్యూ ఇవ్వరు. ఎందుకొచ్చావు? ఎవరు నువ్వు? అసలు మిమ్మల్ని చూసి కూడా మాట్లాడరు. మీరు హాయ్ చెప్పినా హాయ్ చెప్పరు. అవును. ఎందుకంటే ఆయన ఏంటంటాడంటే, నేను ఒక టైమ్‌లో ఉన్నా, టైమ్ స్పేస్‌లో ఉన్నా, వర్క్ స్పేస్‌లో ఉన్నా. నువ్వు వచ్చి నన్ను హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, అది సార్, ఇది అని చెప్పి నా టైం వేస్ట్ చేస్తున్నావు. హ్మ్. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. నా టైం వేస్ట్ చేసేవాడు ఎవడైనా సరే నువ్వు ఆయనకు వాల్యూ ఇవ్వను. హ్మ్. నా టైంని వేస్ట్ చేసేవాడిని అంటాడాయన. సో, ఇలాంటివి నేను చాలా చూశాను. అది చాలా ఇంపాక్ట్ నాకు. ఈ లైక్ మా మదరు తర్వాత అంటే ఇంపాక్ట్ చూపించింది తేజ గారే. ఓకే. లైక్ 16 ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. అవునండి. అవును. అండ్ కోవిడ్ టైమ్ నాకు తెలిసి అందరిని కదిలించేసింది. అవునండి. సో, అంటే లైక్ మాకు తెలియని పాయింట్ ఏదైనా ఉందా భాషా గారి లైఫ్‌లో? హ్మ్. అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు. అప్స్ ఇప్పటి వరకు చెప్పారు. ఇస్ అవునండి. దేర్ ఎనీ డౌన్స్, డిప్రెషన్‌లోకి వెళ్ళడం ఎప్పుడైనా? అవునండి. ఫస్టే మేము వయసుకొచ్చే ముందే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ ముందే ఎళ్ళాను. యాక్చువల్‌గా మేము వయసుకొచ్చాం సెకండ్ మూవీ కంటే ముందు అది అనుకుంటారు సెకండు. నేను తేజ గారిది మూవీ ఒకటి చేశాను. ఓహ్! 'నీకు నాకు డాష్ డాష్' అని. ఆహా! ఓకే. లైక్ మేలో 'నీకు నాకు డాష్ డాష్' రిలీజ్ అయింది. ప్రిన్స్ హీరో దాంట్లో. దాని ఇంట్రొడక్షన్ ఆయన. అదే సినిమా ఫస్ట్ ఆయనది 'ప్రిన్స్'. దాని తర్వాత జూన్‌లో మేము వయసుకొచ్చాం వచ్చింది. నేను 'నీకు డాష్ డాష్' చేశాను. దాంట్లో చాలా రోజులు చేశాను. ఆల్మోస్ట్ 40 డేస్ చేశాను. అసలు డబ్బులు గూడా ఏం సరిగ్గా తీసుకోలా. ఇంట్లో వాళ్ళు మళ్ళీ తేజ గారు ఇచ్చారు. సెకండ్ టైమ్ అది నాకివ్వడం. ఇంట్లో వాళ్ళకి మంచి ఇది ఉన్నింది. మళ్ళీ మంచిది ఇస్తాడేమో ఈసారైనా హిట్ కొడతాడేమో అది ఇది అని. అన్నాక నాకు చెప్పకుండా డ్యాడీ ఆ సినిమాకెళ్లారు. 'నీకు ఓహ్! నాకు డాష్ డాష్' రిలీజ్ అయితే. దాంట్లో ఏం కట్ అయ్యాయో, ఏమున్నాయో నాకు తెలీదు అసలకి. దాంట్లో ఆల్మోస్ట్ అంతా డిలీట్ అయిపోయింది ఒక సీన్ తప్ప. ఓకే. ఎనకాల ఎక్కడో కనపడుతుంటా తప్ప ఒక సీన్‌లో మాత్రం క్లోజ్ ఉండి, ఒక డైలాగ్ ఉండి ఉంటది. అది డ్యాడీ చూసి చాలా ఫీల్ అయిపోయారు. అబ్బా! ఫీల్ అయిపోయి నన్ను ఘోరంగా తిట్టేశారు. "నువ్వు హ్మ్. అనవసరంగా స్టడీస్‌ని పక్కన పెట్టేది చేస్తున్నావు. స్టడీస్ కంటిన్యూ చేయి. నెక్స్ట్ జాబు. అసలు ఈ పిచ్చి సినిమాలు ఇవన్నీ వేస్ట్ నువ్వు చెయ్యకు." అది అంటే ఎప్పుడు తిట్లా నన్ను ఆయన అంతలా. చాలా ఘోరంగా తిట్టేశారు. తిడితే నేను చాలా పడిపోయా. అంటే ఒక్కడినే కొడుకుని గదా! నన్ను చాలా గారాబంగా పెంచారు. నన్ను తిట్టరు, కొట్టరు. హ్మ్. అలాంటి మా ఫాదర్ నన్ను ఫస్ట్ టైమ్ ఇంతలా తిట్టాడే అనేది అసలు నేను అంటే అది తట్టుకోలేకపోయాను.
అసలు ఘోరంగా ఏడ్చేసి అసలు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయా. అసలు ఇంకా ఎక్కువ నా లైఫ్లో ఇప్పటివరకు కూడా మళ్ళీ అంతలా ఏడ్లా నేను. అసలుకి మా ఇంటి దగ్గర పక్కన మెట్ల దగ్గరకు ఉంటే అక్కడికి పక్కన వెళ్ళి కూర్చొని చాలా ఏడ్చేసాను. ఏంట్రా బాబు నేను ఏదో అనుకున్నాను ఇది అని. ఇంకా సరే వదిలేద్దామనే ఫీలింగ్లో ఉన్నా. ఇంకా మేము వేసుకొచ్చాం, అంతా కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ అంతా అయిపోయింది, అది కూడా రిలీజ్ ఉందని తెలుసు. కానీ ఇంకా అదైనా అంతే అవుద్ది అని, ఇంక సినిమాలే ఇంతే, మనం ఇంక సక్సెస్ అవ్వడాలు అవన్నీ ఏమి ఉండవు అని అనుకున్నాను. అనుకున్నాక మేము వేసుకొచ్చాం రిలీజ్ అయింది. మేము వేసుకొచ్చాం రిలీజ్ అయ్యి మార్నింగ్ షో టాక్ వచ్చింది. సినిమా చూడలా భయమేసి. టాక్ వస్తుంది బాగానే ఉంది అంటున్నారు, ఏముండదు ఇదంతా, ఎందుకు హిట్ అవుతాయి, తనేష్ ఏం పెద్ద హీరో కాదు అప్పుడు, కొత్త డైరెక్టర్ అయిన త్రినాథ్ గారు, ఇది కూడా ఫ్లాఫే అయి ఉంటుంది అనుకొని నేను సినిమాకి వెళ్ళా. మళ్ళీ మేము మా ఫాదర్ మా మదర్ని తీసుకొని వెళ్ళారు. ఓకే. సెకండ్ షోకి వెళ్ళారు. ఆయనకి ఆ కోరిక ఆయనకి ఉంది. ఆయన ఏంటంటే తర్వాత చెప్తా ఆయన ఎందుకు ఉంది అనేది. సో ఆయన సెకండ్ షోకి వెళ్ళారు. నాకు సినిమాకి వెళ్ళారని కూడా తెలుసు. అంటే వెళ్ళారు, నన్ను అడిగారు, నేను రానులే అన్నాను. వెళ్ళారు, వెళ్ళొచ్చి 1:00 1:30కి ఇంటికి వచ్చి నేను పడుకున్నా. ఫుల్గా పడుకుంటే డోర్ బయట నుంచి పెట్టేది వెళ్ళారు, ఓపెన్ చేసి వచ్చి డాడీ నన్ను తట్టి లేపారు. ఆ టైం లేరా అంటే చూస్తే డాడీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అంటే ఏమండి డాడీ అని నాకు షాకు. ఏంటి ఏమండి డాడీ అంటే ఇలా తీసుకొని ఇలా హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకున్నప్పుడు నాకు అసలు ఇంకా అంటే నేను అసలుకి ఇట్లాంటి ఇంట్రెస్ట్లో చాలా చూశాను, అందరు ఏడ్ చేస్తుంటారు కానీ ఎమోషన్ అండి, ఎవరేం చేయలేరు. మీరు అసలు ఏడిపించేశారు. అసలు నాకు అంటే యాక్చువల్గా ఇష్టం ఉండదు. నేను చాలా రోజులు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అందుకే అవాయిడ్ చేశాను. అంటే మనం రియల్గా మాట్లాడినప్పుడు ఇది ఏడ్చి వేరే వాళ్ళు చూసి ఎందుకులే, నా కష్టాలు ఇవన్నీ తెలియడం అనవసరము, నేను యాజ్ యాక్టర్గా ఉన్నాను అనుకున్నాను. సో ఆ రోజైనా హగ్ చేసుకొని చాలా ప్రేజ్ చేశారు నన్ను. నేను ఏమనుకున్నాను రా, లైక్ నువ్వు అచీవ్ చేసావు, అంటే నువ్వు అసలు యాక్టర్ అవుతావా, అసలు నీ యాక్టింగ్ స్కిల్ ఉందా, ఇదంతా కూడా నాకు తెలియదు, ఏదో చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఆ సినిమాలో నన్ను ఏడిపించేసావు అన్నాడు ఆయన. ఆ ఫీల్తో నేను హగ్ చేసుకోవాలనిపించింది అనేసరికి నాకు అసలు అంత మించిన అవార్డు ఇప్పటివరకు నాకు అంత అంటారు కదా, ఒక హై అంటాం కదా, ఆ హై నాకు ఇప్పటివరకు ఏది ఇవ్వాల, సినిమా ఏది ఇవ్వాల నాకు, అప్పుడు ఇచ్చింది ఇప్పటివరకు నేను ఆగల. సో అక్కడ నుంచి చాలా కాన్ఫిడెంట్గా, అప్పటి నుంచి నాకు ఇంట్లో అసలు సపోర్ట్ చేయకపోవడం ఏమీ లేదు. ఒక్కనే కొడుకైనా నేను చాలా హడ్డల్స్, నేను డబ్బులు సరిగా రావు, కొన్నిసార్లు ఖాళీగా ఉంటాను 2-3 నెలలు అయినా కూడా అసలు ఏ రోజు డాడీ వచ్చి క్వశ్చన్ అడిగి అసలు వదిలేశారు. అసలు ఫుల్గా నేనే అనుకుంటాను, ఇంకా ఏమైనా అనుకుంటున్నారేమో అంటే నీ అంతలు నేనే చెప్పేవాడిని, ఇలా నాకు డబ్బులు రావాలి కానీ రాలేదు, లేదా పలానా షూటింగ్ ఏదో పోస్ట్పోన్ అయింది అందుకే ఖాళీగా ఉన్నాను అని చెప్పేవాడిని. కానీ పర్లేదు అనేవాళ్ళ ఆయన. అంటే ఆయన నా కోసం అలా నన్ను సపోర్ట్ చేయడానికి, ఆయనకు సహకరించకపోయినా ఆయన హెల్త్ అయినా కూడా బాగా కష్టపడ్డారు ఆయన నా కోసం. ఓకే. సో అది అక్కడ నుంచి ఇంకా అది అక్కడ డిప్రెషన్ అయింది తప్ప, ఇంకా నా కరోనా టైంలో కూడా భయపడ్డాను కానీ డిప్రెషన్ వెళ్ళా. డిప్రెషన్ పాయింట్ అదే, మేము వేసుకొచ్చాం కంటే ముందు ఇమ్మీడియట్ హ్యాపీనెస్ కుదిరింది అలాగా. ఓకే. సో అంటే లైక్ మీ ఫాదర్కి ఆ క్యారెక్టర్ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఆ తర్వాత ఆయనకి నచ్చింది డిస్కో రాజా బాగా నచ్చింది. ఈగల్ కూడా చాలా బాగా నచ్చింది. ఆయన అంటే ఈగల్ ఫస్ట్ టైం ఆయన చెప్పింది ఏంటంటే నచ్చింది బాగా, నువ్వు చాలా బాగున్నావు చూడడానికి, అసలు నువ్వు కాదేమో అన్నట్టున్నావు. అవును, ట్రూ. నువ్వు కాదేమో అన్నట్టున్నావు, ఏదో సెపరేట్గా చేసుకొని నువ్వు మేక్ ఓవర్ చేసుకొని చేసినట్టుగా ఉంది, ఇంతకుముందు సినిమాలకి ఇది అసలు ఈ సెపరేట్, ఇది నాకు తెలిసి నీకు దీని నుంచి మళ్ళీ ఇంకా వేరేలాగా వస్తాయి అని అన్నారు ఆయన. నచ్చాయి ఆయన నాకు సినిమాలు. అఫ్ కోర్స్ నేను కొడుకు కాబట్టి అన్నీ నస్తాయి ఆయనకి. నేను ఫ్లాప్ సినిమాలు చేసినా నా క్యారెక్టర్ వర్క్ బాగా చేసావు అంటారు, అవన్నీ ఓకే, నవ్వుతారు. ఎక్కువ నాతో ఎక్స్ప్రెస్ చేయరు, యాక్చువల్ మా మదర్తో చేస్తారు. ఫాదర్స్ అందరూ అంతే. అక్కడ వాళ్ళు ఎలా చేశాడు కదా, బాగున్నాడు కదా, అదే మా మదర్ నాకు డైరెక్ట్గా చెప్తారు. మా ఫాదర్ అలా కాదు. ఆయన నాకు లైక్ ఇంతకుముందు చెప్తూ ఏమన్నానంటే, ఆయనకి ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలనిపించింది, లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే, ఆయన పుట్టకముందే ఆయన యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్, ఆయన థియేటర్ ఆర్టిస్ట్. సో ఆయన దాంట్లో డబ్బులు రావట్లేదు, ఏం రావట్లేదు, మా తాతయ్య గారు తిడితే ఆయన అవన్నీ మానేసి ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక డిజైనింగ్గా నేర్చుకొని అక్కడ ఒక గార్మెంట్స్లో పనిచేస్తూ అలా అక్కడ సెటిల్ అయ్యారు అన్నమాట. నేను కొన్ని రోజులు చిన్నప్పుడు నేను ముంబైలోనే ఉన్నా, నా 4th క్లాస్, నా 9 years అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా నేను హైదరాబాద్లో. సో ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా ఉండింటది కదా యాక్టర్గా అనేది, నేను అవ్వలేకపోయింది నా కొడుకు. సో అది నాకు తర్వాత తెలిసింది. తర్వాత నేను నా ఫస్ట్ సినిమా ఓకే అయింది అన్నాను కదా, ఓకే అయ్యింది అన్నాక ఆయన మా మదర్తో చెప్తే, మా మదర్ వచ్చి మా మదర్ చెప్తుంటే నేను విన్నాను.